అందరికీ ప్రైజ్ లాడండి. మరి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ఇటువంటి సమయాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మరి ఆరాధనలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థనతోని ప్రారంభించుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధ జీవము కలిగినటువంటి దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు దేవా, అయా నీకు వందనములు, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అయా దేవాని తనేసే ప్రభ మా ఆరాధనను స్వీకరించండి. నీ యొక్క సన్నిధిని, నీ యొక్క వెలుగును, నీ యొక్క మహిమను, నీ యొక్క తేజస్సును ప్రభా ప్రకాశింపచేయమని అడుగుతూ ఉన్నాను ప్రభా. అయా నువ్వు మా మధ్య నుండి అయా సంచరించమని అడుగుతూ ఉన్నాను ప్రభా. అయా దేవాని తనేసే ప్రభ పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో రాజ్య దేవాని తనేసే ప్రభను ముందును నడిపించండి. అయా ముందున్న సమయం అంతయు నీ గాయపడ హస్తాలకు అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి ఆరాధనలోకి వెళ్ళక ముందు దేవుని సన్నిధానంలో మనం ఉంటున్నాము కాబట్టి ఆయన్ని ఆరాధించేటప్పుడు, ఆయనను స్తుతించేటప్పుడు కేవలము ఆయన గురించి మాత్రమే మనం ఆలోచించాలి. మన ఆలోచనలు, మన తలంపులు కేవలము ఆయన తట్టు మాత్రమే ఉండాలి. ఇతర ఆలోచనలు, వేరే ధ్యాసలు కాకుండా ఆయన మీద ఆధారపడి ఆయన తట్టు మన ఆలోచనలు త్రిప్పి కేవలము ఆయన సన్నిధిలో ఆయన ప్రశస్తమైనటువంటి నామమును మనము అనుభవించే వారిమిగా, ఆయన అనుభూతమైనటువంటి ఆత్మను మనము స్వీకరించే వారిమిగా దేవుని సన్నిధానములో ఉండవలసిన వారిమై ఉన్నాము గనుక మరి మనస్సు పూర్తిగా నాతో కలిసి ఆయన దేవుని ఆరాధిద్దామండి. అద్భుతము చేయమయా నా జీవితంలో, అద్భుతము చేయమయా నా జీవితంలో. పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాము. నిన్నే
నిజమే కదా ప్రియ సంగమా, కేవలం ఆయన మాత్రమే మనం నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాము కదా. కేవలం ఆయన మాత్రమే మనం ఆధారపడిన వారిమై ఉన్నాము కదా. ఎవరు మనకి తోడు రానండి, కేవలం ఆయన మాత్రమే మనకు తోడుగా ఉంటాడు. కేవలం ఆయన మీద మనం ఆధారపడగలిగితే మనకు సమస్తము సాధ్యపడుతూ ఉంటుంది. మనుషుల తట్టు చూడడం కంటే ఆయనను ఆశ్రయించి ఆయన పాదాల సన్నిధిలో మనము ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో ఏది కొదువై ఉండదు. మన జీవితంలో ఏది అసాధ్యముగా మన జీవితంలో ఏది ఉండదండి. కలిసి ఆరాధిద్దామా? ప్రతి ఒక్కరము కలిసి ప్రార్థిద్దామా? ఒక చిన్ని ప్రార్థన. అయ్యా, కేవలము నేను మాత్రమే నన్ను నమ్ముకొని ఉన్నాను, కేవలము నీ మీద మాత్రమే నేను ఆధారపడి ఉన్నాను ప్రభువా. అయ్యా దేవ, నా చింతలను బాపేటువంటి వాడివి, అయ్యా నా వేదనను తీసివేసేటువంటి దేవుడివై ఉన్నావు కదా రాజా అని ఒక చిన్న ప్రార్థన మనము చేయగలిగితే ఆయన తప్పక తీర్చేటువంటి దేవుడై ఉన్నాడండి. ఆయన మన నిందలన్నిటినీ ఖ్యాతిగా మార్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మన జీవితాలు, మన మోడుబారినటువంటి జీవితాలను ఫలభరితముగా చేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. మొదటిగా సజీవాహిని వీక్షకులకు అతి శ్రేష్టమైన దేవాది దేవుని నామమున వందనములు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన మొదటిగా దేవాది దేవునికి మరియు సజీవాహిని సంస్థకి, ప్రార్థన సహవాసం అనే కార్యక్రమానికి దేవుని నామమున మరొకసారి వందనములు తెలియజేసుకుంటూ, ఈరోజు వాక్యానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యం ప్రారంభించుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, నా దేవా, నా ప్రభువా, మీకు చింతనీయకరమైన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రములయ్యా. ప్రార్థన సహవాసం నీ కార్యక్రమం నా దేవ, నీ వాక్యం చెట్టున నిలబెట్టుకున్న విధానానికే స్తోత్రములయ్యా. నీ ఆత్మతో నన్ను నింపిన దేవా, నీ వాక్యం కలిగించుకోమని కోరుకుంటున్నా ప్రభా. నీ నోటి బురుగా నన్ను వాడుకోమని కోరుకుంటున్నాయా. ఎక్కడైతే ఈ అవసరత నీ వాక్యం అవసరత ఉన్నదనబ్బా, అక్కడ ఈ వాక్యాన్ని విత్తుమని కోరుకుంటూ, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న వాక్య భాగము మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి చివరి వరకు మనం చూద్దామండి. ఈ వాక్య భాగం మొత్తం చదవడం కానీ చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి మనకి మొత్తం ఈ కథ చాలాసార్లు మనం ఎన్నోసార్లు ధ్యానం చేసి ఉంటాం, మనం ఎన్నోసార్లు చదువు ఉంటాం, మన సొంత వాక్య ధ్యానంలో చూసుంటాం, ఎన్నో విషయాలు అర్థం చేసుకున్నాం, దేవుడు బయలుపరిచి ఉంటాడు మనందరికీ కదా. సో ఈరోజు కొద్దిసేపు దీని విషయం మనం ధ్యానం చేద్దామండి. ఇక్కడ యాయూరు కుమార్తె గురించి నేను ముఖ్యంగా మాట్లాడాలనుకున్నానండి. ఎవరు ఈ యాయూరు అంటే సమాజ మందిరపు అధికారులలో యాయూరునొకడు వచ్చి ఆయన్ని చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయన మిగిలిన బ్రతుపాలు కొనగా అని రాసుంటుందండి. ఎవరు? సమాజ మందిరపు అధికారి. అప్పట్లో సమాజ మందిరపు అధికారులు అంటే ఆబ్వియస్లీ మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే యేసుక్రీస్తుకి వాళ్ళు అగెయిన్స్ట్ గా వర్క్ చేసేవాళ్ళు. లైక్ యేసుక్రీస్తు అంటే పడని వాళ్ళు కావచ్చు. ఆ మందిరాలలో అధికారిగా ఉన్న ఒకడు వచ్చి, అధికారులు సమాజ మందిరపు అధికారి ఒకడు వచ్చి, ఆయన అన్ని వదులుకొని, ఆయన స్టేటస్ ని, ఆయన ఉద్యోగాల్ని ప్రతి ఒక్కటి వదులుకొని దేవుని దగ్గరికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడంటే తన కూతురు కోసం వచ్చాడు. తన కూతురు చావనై ఉన్నది. వచ్చి ఏమడుతుంది, నువ్వు ఒక్కసారి నా కూతురు దగ్గరికి వచ్చి చూడు అని కూడా చెప్పట్లేదండి. చూస్తే మనం ఇక్కడ నీ చేతులు ఉంచవలనని ఆయన మృగుల బ్రతిమాలు కొనగా దాని మీద నీ చేతులు ఉంచమని, ఆయన చేతులలో స్వస్థత ఉన్నదని ఇక్కడ సమాజ మందిరపు అధికారి గుర్తించాడు. గుర్తింపు, ఆయన ప్రభువుగా గుర్తించి, ఆయన చేతులలో ఆయనలో స్వస్థత ఉందని గుర్తించి, ఆయన మీద విశ్వాసం ఉంచి నమ్మి ఆయన దగ్గరికి వచ్చి బ్రతిమాలుకుంటున్నాడండి. ఆయన స్టేటస్ ని, ఆయన ఉద్యోగాన్ని, ప్రతి ఒక్క దాన్ని పక్కన పెట్టేసి సమాజ మందిరపు అధికారి అయిన యాయూరు తన కుమార్తె కోసం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి బ్రతిమాలుకుంటున్నాడు. ఇది స్టార్టింగ్ లో జరిగిన సీన్. దాని తర్వాత ఏం జరిగిందో మనం చూస్తే 25 నుంచి 34 వరకు చూస్తే రక్తస్రావము గల స్త్రీ యొక్క పోషణ అయితే ఉంటుందండి. ఈ యాయూరు కుమార్తె యొక్క సిచ్యువేషన్ సీన్ మధ్యలోకి ఈ రక్తస్రావం గల స్త్రీ వస్తుందండి. అంటే ఇక్కడ నేను ఇక్కడ రక్తస్రావం గల స్త్రీ గురించి చెప్పదలుచుకోలేదు. మనం కంప్లీట్ గా యాయూరు కుమార్తె గురించి మాట్లాడుకుందాం. యాయూరు కుమార్తె విషయం చూసినప్పుడు ఆయన వచ్చి అడిగిన తర్వాత యేసుక్రీస్తు వస్తానని ఒప్పుకొని ఆయన వెళ్తుండగా కింద 24 వచనంలో చూస్తే, ఆయన అతనితో కూడా వెళ్ళెను, బహు జనసమూహమును ఆయన్ను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. అంటే ఆయన నడుస్తుంటే ఎంతో మంది ఆయన మీద పడిపోతూ, ఆయన నడవలేని స్థితిలో ఎంతో మంది ఉంటారు. చూస్తాం కానీ మనం ఎన్నో మూవీస్ లో చూస్తుంటాం, ఎన్నో దగ్గర థియేట్రికల్ మనం ఫోటోల్లో చూస్తుంటాం.
ఎంతోమంది జనాలు కొండ మీద ప్రసంగాలప్పుడు గాని ఎంతోమంది ఆయన వెంబడించారు. ఆయన మిరాకిల్స్ చూసి, ఆయన ఆశ్చర్యకార్యాలు చూసి, ఆయన దగ్గర స్వస్థత ఉందని తెలుసుకొని, ఆయన ఉంటే స్వస్థత వస్తుంది. నా నుంచి దురాత్మలు పారదోలుతాడు నా నుంచి అని ఎంతో విశ్వసించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని, ఏదో ఆశించాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గర వాక్యం వినాలని వచ్చి, ఆసక్తి కలిగి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్నారండి. అంతమంది ఆయన మీద జనసమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండ్రి. అంటే ఇంత వేల మంది, వందల మంది ఆయన మీద పడుతుంటే వాళ్ళనందరిని దాటుకొని యాయీరు కుమార్తె దగ్గరికి వెళ్ళాలండి. యాయీరు కుమార్తె దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని ఆటంకాలొస్తున్నాయి చూడండి. ఫస్ట్ ఆటంకం ఆయన్ని జనసమూహములు ఆయన మీద పడుతుంటే, ఆ జనసమూహాల మధ్యలోంచి ఆయన నడిచి వెళ్ళాలి. ఫస్ట్ ఆటంకం వచ్చింది. రెండో ఆటంకం వెళ్తుండగా ఈ రక్తస్రావం గల స్త్రీ ఆమె స్వస్థత. దాని తర్వాత అక్కడ దేవుడు అక్కడ ఆగి నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరు నన్ను తాకిందని అడిగి అక్కడ కొంచెం టైం ఉంటుందండి. అక్కడ ఒక ఆటంకం కలుగుతుంది. రెండో ఆటంకం. మూడో ఆటంకం వచ్చిన తర్వాత తిరిగి ఆయన ఇంకనూ మాట్లాడుచున్న 35వ వచనం ఉంటుందండి. నీ కుమార్తె చనిపోయినది. నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. మూడో ఆటంకం అండి. వాళ్ళు వచ్చి నీ కూతురు చనిపోయింది. ఇంక తీసుకొచ్చిన లాభం లేదు. ఆయన్ని వదిలేసేయి నువ్వు అని చెప్తాడు. ఇన్ని ఆటంకాల మధ్యలో యాయీరు తన కుమార్తెని ఎలా బ్రతికించుకున్నాడు? దేవుణ్ణి ఎలా ప్రాధేయపడ్డాడు? దేవుని మీద ఎలా విశ్వాసం ఉంచాడు? నేను ప్రార్థన అని ఎందుకుంటున్నానంటే యాయీరు ప్రార్థన అని మనం ఇప్పుడు మన ప్రార్థనలో ఏం చేస్తాం? దేవునితో కలిసి చేసే సహవాసాన్ని మనం ప్రార్థన అంటాం. ఆయనతో మాట్లాడేదాన్ని మనం ప్రార్థన అంటాం. అలాంటి ప్రార్థన మనలో ఉండాలి అనుకుంటే ఇక్కడ కూడా యాయీరు దేవునితో అడుగుతున్నాడు. దేవుణ్ణి బ్రతిమాలాడుతున్నాడు. మన ప్రార్థనలో మనము కూడా అంతే కదండీ. మన అవసరతలను బట్టి, మన సిట్యుయేషన్స్‌ని బట్టి, మన కష్టాలను బట్టి మనం దేవుణ్ణి బ్రతిమలాడుకుంటాం. నాకిది కావాలి దేవుడా, నాకిది చెయ్యి దేవుడా అని అడుగుతాం కదా! ప్రార్థనలో మనం అడుగుతాం. దానికే కదా మనం ప్రార్థన చేస్తుంటాం. మన స్థితిగతులను బట్టి ప్రార్థన చేస్తాము. మన విశ్వాసాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి ప్రార్థన చేస్తుంటాం. దేవుణ్ణి మన అవసరతను బట్టి బ్రతిమలాడుకుంటాం. యాయీరు కూడా అలాగే బ్రతిమలాడుతున్నాడండి. మనం ప్రార్థన చేసేటప్పుడు మన స్థితిగతులను పక్కన పెట్టేస్తాం. మనం ఏంటో, మనం ఉద్యోగం ఏంటో, మనం ఈ భూమి మీద అన్ని పక్కన పెడతాం. పక్కన పెట్టి కళ్ళు మూసుకొని మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమి ఉండవండి. ఆయనకి మనకి మధ్యలో ఏది ఉండవు. మనము మన దేవుడు మాత్రమే ఉంటాడు. అలాంటి డైరెక్ట్ కమ్యూనికేషన్‌ని మనం ప్రార్థన అంటాం. సేమ్ అలాగే యాయీరు కూడా తన కుమార్తె కోసం దేవునితో ప్రత్యక్షంగా బ్రతిమలాడుకుంటున్నాడండి. అందుకని యాయీరు చేసిన ప్రార్థన అన్నాను నేను. ఇక్కడ యాయీరు ప్రార్థనలో ఎన్ని ఆటంకాలున్నాయో గమనించాం గదండీ! ఇన్ని ఆటంకాలున్నప్పుడు ఎలా మనం బయటకెళ్తాం? మన జీవితంలో గూడా ఎన్నో ఆటంకాలొస్తాయి. బట్ అలా వచ్చినప్పుడు ఎంతోమంది దాన్ని అధిగమించి ఆబ్‌స్టాకిల్స్‌ని ఓవర్‌కమ్ చేసి వాళ్ళ జీవితాల్లో నడుస్తున్నారు. అలాగా ఎంతోమందిని మనం బైబిల్‌లో చూడగలుగుతామండి. ఎగ్జాంపుల్‌గా మనం చూద్దామండి ఆటంకాల్లో యోహాను సువార్త చూద్దాం. బైబిల్ ఉన్న తీసి చదువుదామండి. యోహాను సువార్త 16:33 చదువుదామండి. ఇక్కడ ఆటంకాల గురించి ఒక మాట ఉంటుందండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నాను అంటాడండి. ఇలాంటి శ్రమలు ఎన్నో కలుగుతాయి. మనం ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు దేవుడు మనతో నడుస్తాడు. అక్కడ చెప్తున్నాడు కదండీ! ఆయన అతనితో కూడా వెళ్ళెను అని ఉంటుంది 24వ వచనంలో. ఆయన అతనితో కూడా వెళ్ళెను. దేవుడు మనతో కూడా వస్తాడు. మన కష్టాల్లో, మన నష్టాల్లో ప్రతి ఒక్క సిట్యుయేషన్‌లో నువ్వు అడిగినప్పుడు, నువ్వు బ్రతిమలాడుకున్నప్పుడు, నీ సిట్యుయేషన్ ఏదో చెప్పినప్పుడు ఆయనకి, నీ తోడుగా నీ వెంట నడిచే నీ దేవుడు వస్తున్నప్పుడు కూడా ఆటంకాలు వస్తాయి. కానీ అక్కడ ఏమంటున్నాడు? నేను నువ్వు ధైర్యంగా ఉండు. నేను లోకమును జయించి ఉన్నాను అంటాడనమాట. నువ్వు నమ్మి నా యందు ఉండు నువ్వు 33వ వచనం. 16, 33లో చూసాం. ఇప్పుడే చదివాం గదండీ! అయినా ధైర్యము తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నాను. ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా మీరు ధైర్యము తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించి ఉన్నాను. సేమ్ ఇలాగ యాయీరు కూడా ఎక్కడ ఆగలే. ఫస్ట్ ఆటంకం దగ్గర ఆగాడా? ఇంతమంది ఉన్నారు ఈయనతో పాటు వీళ్ళందరిని పక్కన నెట్టేసి నేను దొంగదారిలో తీసుకెళ్తాను. లేకపోతే ఎక్కడ ఆగొద్దు నువ్వు వచ్చేసేయి నాతో అని ఎక్కడ ఒక్క మాట కూడా దేవునితో అనలేదండి. ఆయన ఆయన అతనితో కూడా వెళ్ళనంటే అతనితో కూడా ఉన్నాడంతే. దేవునితో నడుస్తున్నాడు. దేవునితోనే వెళ్తున్నాడు తన కూతురు దగ్గరికి. కానీ మధ్యలో లేట్ అవుతుందని నువ్వు రా తొందరగా అని ఎక్కడ అక్కడ తొందర పెట్టినట్టు కూడా ఎక్కడ లేదండి. మనం చూడొచ్చు ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దామండి ఒకసారి. చూడండి. ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు,
నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించున్నాను. ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంగా ప్రార్థన పైన చూస్తే మీలో మీ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించని రూఢిగా నమ్ముచున్నాను. ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషం అండి. మనం చేసిన ప్రార్థన విశ్వాసంతో, సంతోషంతో చేసినప్పుడు ఆయన మనతో ఉన్నప్పుడు సంతోషం ఉండాలి. ఆయన సమాధానం ఇచ్చే దేవుడు మనతో లోకాన్ని జయించిన దేవుడు మనతో ఉన్నప్పుడు, మనతో వెంట వస్తున్నప్పుడు, ఏ ఆటంకాలొచ్చినా, ఏ తొట్రుపాట్లొచ్చినా, ఏమొచ్చినా సరే ఆయన వెంట నిలవాలి. ఆయన తొందర పెట్టొద్దు. యాయిరు ఎక్కడ తొందర పెట్టలేదు ఆయన్ని. ఎక్కడ తన కూతురు కోసం తొందర పెట్టలేదండి. చెప్పాడు, సిట్యుయేషన్ అంతా చెప్పాడు. తన కష్టాన్ని చెప్పుకున్నాడు, బ్రతిమలాడుకున్నాడు. ఆయన నేనొస్తానని చెప్పినప్పుడు ఆయనతో కలిసి తిరిగి వెళ్ళాడు తప్పితే ఎక్కడ తొందర పెట్టినట్టు మన దారిలో చూడలేదండి. అన్ని ఆటంకాలొచ్చినాయి. ఎంతో మంది మన బైబిల్‌లో చూడొచ్చండి. ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు. మోషేని చూద్దామండి. మనం మోషే జీవితంలో చూస్తే ఎన్నో రిజెక్షన్స్ ఎదురు చేసుకున్నాడు. ఎన్నో డౌట్‌ఫుల్స్, ఎన్నో అనుమానాలు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు ఎన్నో సార్లు మోషేని నిందించారు. ఎన్నో సార్లు తిట్టారు. "నువ్వెందుకు నీ దేవుడి వల్ల ఇదంతా జరుగుతుంది. మమ్మల్ని తీసుకొచ్చినందుకు జరుగుతుంది. అక్కడ ఉంటే మేము రోజు తినేవాళ్ళం. ఇక్కడ తినడానికి తిండి లేదు, నీళ్లు లేవు." ఎన్నో సార్లు సనుక్కున్నారు వాళ్ళ దేవుడిని. మోషే ఎన్ని నిందలు వేశారు మోషే మీద. కానీ మోషే ఎక్కడ వెనకడుగేయలేదండి. స్టార్టింగ్‌లో కూడా మోషే నాకు మాటలు కూడా సరిగ్గా రావు దేవుడా నన్నెందుకు నిలవబెట్టుకుంటున్నాడు అన్నాడు తప్పితే దేవుని మాట మీద వెనక్కి జరగలేదండి. నేను పోను అని ఎక్కడ చెప్పలేదు. నాలాంటి వాడిని ఎందుకు ఎన్నుకుంటున్నావు? నేను మాట్లాడలేను గదా! అని అడిగాడే తప్పితే, నేను వెళ్ళలేదని ఎక్కడ చెప్పలేదండి. ఎన్ని ఆటంకాలున్నా, మీ సిట్యుయేషన్ ఏదైనా కావచ్చు. ఎన్ని అబ్‌స్టాకిల్స్ వచ్చినా మన లైఫ్‌లో దేవుని మాట కోసం, దేవుని కోసం నిలబడే తత్వం మనకెప్పుడూ ఉండాలండి. అలాగే యోబుని చూడొచ్చు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండి యోబు. యోబు జీవితంలో ఉన్న ఆటంకాలు ఎన్నో ఘనమైన ఆటంకాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో డార్కెస్ట్ టైమ్స్ చూసాడు యోబు. మరణం అంచుల వరకు ఎళ్ళాడు యోబు. అలాంటి కష్టాల్ని కుటుంబ విషయంలో కావచ్చు, స్నేహితుల విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ప్రతి ఆధ్యాత్మికంగా కావచ్చు, ఫిజికల్‌గా కావచ్చు, మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యి, చాలా ఆటంకాల మధ్యలో వెళ్ళిన యోబు జీవితాన్ని మన చివరికి ఏమవుద్దో తెలుసా? తను ఎంత హంబుల్‌నెస్ చూపిచ్చాడు దేవునికి. ఒకటే ఎప్పుడు నేను ఏమీ లేకుండా సమస్తం ఆయనదే. నాది ఏమీ లేదు. నాకున్నదంతా ఆయనదే. ఆయనే ఇచ్చాడు. ఆయనే తీసుకుంటున్నాడు. నాదంటూ ఏమీ లేదు. ఎంత హంబుల్‌నెస్ చూపిచ్చాడు యోబు తన జీవితంలో. బట్ చివరికి ఎంత గెలిచాడో గూడా మన నూరంతలుగా, అరదంతలుగా ఆశీర్వదింపబడ్డాడు యోబు. అలాంటి ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా నిలబడగలిగే తత్వం మనకి యేసుక్రీస్తు మీద నిలబడే తత్వం మనకి ఉండాలండి. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్స్ జోసెఫ్ అండి. యోసేపు. అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ జోసెఫ్ ఏందంటే అండి బిట్రేయల్. తన అన్నల నుంచి ఎంత మోసపోయాడో మనకు తెలుసు. ప్రతి దగ్గర మోసం చూసాడండి యోసేపు. కానీ ఎక్కడ దేవుడిని నిందించలేదు తను. ఎన్నో హార్డ్‌షిప్స్ చూసాడు తన లైఫ్‌లో. ఎన్నో టెంప్టేషన్స్ వచ్చాయి తన లైఫ్‌లో. బట్ ఎక్కడ వాక్యానుసారంగా వెళ్ళాడు తప్పితే వాక్యానికి ఎదురీతగా వెళ్ళలేదు. దేవుడికి అగెయిన్స్ట్‌గా ఎప్పుడు వెళ్ళలేదండి యోసేపు. అలాగా తన జీవిత సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నాడు యోసేపు. ఎన్ని ఆటంకాలొచ్చినా దేవుణ్ణి ఆనుకొని, వాక్యాన్ని ఆనుకొని వాళ్ళు నిలబడ్డారండి. దేవుని మీద విశ్వాసంతో నిలబడ్డారు. సాక్ష్యం పొందుకున్నారు వాళ్ళు. అలాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ దేవుడు మన జీవితాల్లో ఇచ్చాడు. ఇక్కడ ఆయన అతనితో కూడా వెళ్ళెను అంటే, ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మనతో వస్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా యాయీరు నిలబడినట్టు యాయీరు వెళ్తున్నాడో దేవునితో, అలాగే మన పయనం కూడా, మన జీవితం కూడా దేవునితో అలాగే సాగుతూ ఉండాలండి. ఎక్కడ ఆగి ఏంది మనం స్లోగా ఎళ్తున్నాము, ఫాస్ట్‌గా ఎళ్ళిపోదాం పదా! అని దేవుడిని ఎప్పుడు మనం అవసరం లేదండి. ఎందుకంటే ఆయన సరైన సమయాల్లో సరైనది చేస్తాడు. హిస్ టైమింగ్ ఈస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ అవర్ లైఫ్స్. ఆయన టైమింగ్ అంత కరెక్ట్‌గా ఉంటది. అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఆయన డెసిషన్స్ అంత పర్ఫెక్ట్ అండ్ యాప్ట్‌గా ఉంటాయి మన జీవితాల్లో. ఆయన ఎప్పుడు తొందర పెట్టొద్దు మనం జీవితాల్లో. ఆయన సరైన సమయంలో సరైన వాటిని చేసే దేవుడు, లోకాన్ని జయించిన దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు ఎన్ని ఆటంకాలొచ్చినా మనల్ని నెట్టుకొని మనం నిలబడగలగాలి. ఆయన మీద విశ్వాసంతో నిలబడగలగాలండి. రెండో ఆటంకం చూసినప్పుడు మనం రక్తస్రావం గల స్త్రీ వచ్చింది. అక్కడ యాయీరుకి ఏం ఎఫెక్ట్ అవ్వలేదండి. ఒక ఆమెకి స్వస్థతనిచ్చాడు దేవుడు సంతోషం. అందరూ ఆశ్చర్యకరం చూస్తున్నారు. అందరి విశ్వాసం పెరుగుతుంది దానివల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఓకే. ఈయన యేసుక్రీస్తు ఈయన మెస్సయ్య మన కోసం వచ్చాడు. స్వస్థతనిస్తున్నాడని చాలా మంది విశ్వసించుంటారు. కానీ యాయిర్ సిట్యుయేషన్ ఏంటి? మనం ఉన్నాం అక్కడ. ఒక పని మీద వెళ్తున్నాం మనం. ఒకటి జరిగింది రోడ్‌లో. ఆ పని వల్ల ఇంకో డిలే అయిపోతుందంటే ఖచ్చితంగా మన తొందర స్టార్ట్ అయిపోద్ది. అరే! టైం అయిపోతుంది. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనకి బస్సు బుక్ చేసుకుంటాం. టైమింగ్ ఒకటి. అక్కడ 10 గంటలకు బస్సుంటది. ఇక్కడ 9:30కి స్టార్ట్ అయినాం. 20 నిమిషాల్లో ఎళ్ళిపోతాంలే అనుకోని ధైర్యంగా స్టార్ట్ అయ్యాం మనం. కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ వచ్చిందండి. ఏం చేస్తాం?
ఆ ట్రాఫిక్ జామ్ ఉన్నంత సేపు టెన్షన్ మనకి. ఏమైపోద్ది ఈ ట్రాఫిక్ జామ్ వల్ల బస్ ఎక్కడ మిస్ అయిపోతామో, ఈ ట్రాఫిక్ ఎక్కువైతే బస్ ఎక్కడ మిస్ అయిపోతామో, మనం కష్టపడి డబ్బులు పెట్టి బుక్ చేసుకున్నాం గదా! ఆ బస్ ఎళ్ళిపోద్దేమో, మనం లెఫ్ట్ అయిపోతాం, బస్ ఎక్కలేకపోతామేమో బస్‌లో అనే ఒక టెన్షన్ ఉంటల్లా. బట్ ఆ టెన్షన్‌లో గూడా యాయిర్ ఎక్కడ దేవుడిని తొందర పెట్టలేదండి. తొందర రా నువ్వు. ఎందుకు ఎన్ని దగ్గరలో ఆగుతున్నావు నువ్వు? ఎందుకు దేవుడా మమ్మల్ని ఆపుతున్నావు? ఎందుకు మమ్మల్ని ఇంత డిలే చేస్తున్నావు? నా కూతురు అక్కడ చనిపోతుంది. మనం ఒక బస్సు కోసం ఇంత టెన్షన్ పడితే, యాయిరు తన కుమార్తె కోసం వచ్చి ఉన్నాడక్కడ. ఎక్కడైనా తొందరపడ్డాడా అండి? ఎక్కడన్నా దేవుడిని అడిగాడా? ఎందుకు దేవుడా ఇక్కడ ఇన్ని సార్లు డిలే చేస్తున్నావు? ఎందుకు చిన్నగా నడుస్తున్నావు? ఎందుకు ఇక్కడ ప్రతి దగ్గర ఆగుతున్నావు? ఆమె స్వస్థత పొందింది గదా! వదిలేయొచ్చు గదా! ఎవరో ఒకరు స్వస్థత పొందారు. ఎందుకు ఆగి మరీ అడుగుతున్నావు? ఎళ్ళిపోదాం పదా! నా కూతురు చనిపోతుంది. ఎక్కడైనా ఒక మాట మాట్లాడాడండి యాయిరు? లేదండి. ఎక్కడ దేవుడిని తొందరపెట్టలేదు యాయిరు. ఇక్కడే నిలబడి దేవునితోనే ఉన్నాడు యాయిరు. దేవుడిని ఎక్కడ విడవలేదు యాయిరు. ఎందుకంటే ఈ తను ఎన్నో సార్లు మన లైఫ్‌లో డిలేస్ వస్తానే ఉంటాయండి. ఖచ్చితంగా డిలేస్ వస్తా ఉంటాయి. మనం ఎంత తొందరగా కావాలనుకుంటామో దేవుడు అంత డిలే చేస్తాడు ఒక్కోసారి. కానీ అది మంచికే అని ఒక్కోసారి మనకి తెలీదు ఒక్కోసారి. మనం చూడొచ్చు రెండో పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో చూద్దాం ఒకసారి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. చూడండి, మనము ఆలస్యం అనుకుంటాం కానీ, దేవుడు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయువాడు కాడండి. నీకొక మాట ఇచ్చాడా, నీకొక ప్రామిస్ చేశాడా, నీకొక వాగ్దానం చేశాడా బైబిల్‌లో నుంచి, ఆయన ఆ వాగ్దానాన్ని తీర్చే దేవుడండి. ఆయన వాగ్దానం చేసేందుకు ఆలస్యం చేసేవాడు కాదండి. ఆయన సరైన టైంలో, కావాల్సిన టైంలో మనకి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడిని మనం పట్టుకొని ఉన్నప్పుడు, అలాంటి దేవుడితో మనం నడుస్తున్నప్పుడు మనకు అనుమానాలు అక్కర్లేదండి, డిలేలు అక్కర్లేదు. ఎందుకు చేస్తున్నాను అడగని క్వెషన్స్ కూడా అక్కర్లేదండి. అంతటి విశ్వాసం మనం కలిగి ఉండాలండి. ఎన్ని డిలేస్, ఎంత ఆలస్యమైన మన జీవితంలో జరిగే కార్యం గురించి, ఆ కార్యం మనం అనుకుంటాం. ఈ కార్యం ఈ ఏజ్‌లో జరిగిపోవాలి. ఈ రిజల్ట్ ఈ టైంకొచ్చేయాలి. ఈ సీట్ నాకిప్పటికొచ్చేయాలి. ఈ పాటికి నేను అమెరికా ఎళ్ళిపోవాలి. లేతే అబ్రాడ్ ఎళ్ళిపోవాలి. ఈ ఏజ్‌కి నేనెళ్ళిపోతే, ఈ ఏజ్‌కి మ్యారేజ్ చేసుకొని, ఈ ఏజ్‌కి పిల్లలు కనేసి మన ప్లానింగ్ మనకుంటుందండి. కానీ దేవుడి ప్లానింగ్, దేవుని చిత్తం ఏమైందో మనకు తెలీదు. బట్ ట్రస్ట్ మీ, ఆయన ప్లానింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది మన జీవితాల్లో. మన జీవితాల్లో చేసే ప్రతి ఒక్క కార్యం పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మన జీవితాల్లో ఆయన ప్రతి ఒక్క ప్లానింగ్, ఆయన ప్రణాళిక ఎప్పుడైతే నెరవేరుతుందో మన జీవితం ఎంతో అందంగా ఉంటుందండి. ఎంతో సంతోషంగా ఉంటుంది. యాయూరి జీవితం అలాగే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడ డిలే చేయడు. ఎన్ని డిలేస్ వచ్చినా మనం విశ్వాసంతో ఆయన తోడుగా నిలబడి ఆయన పట్టుకొని ఉండాలండి. మన బైబిల్‌లో చూడొచ్చు ఎగ్జాంపుల్స్ ఎంతోమంది. దావీదుని చూడొచ్చు. దావీదు 15 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. తన థ్రోన్ ఎక్కడంగా ఆహ్, అభిషేకం పొందుకోవడానికి, ఒక రాజు అవ్వడానికి ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశాడు దావీదు. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు చూసాడు. ఎన్నో ఆలస్యాలు చూసాడు కదా! బట్ దావీదు ఎక్కడ తొందరపడలేదు. అట్లాగే యాకోబుని చూడొచ్చు మనం. 14 సంవత్సరాలు రాహేలుని పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చూసాడండి. 14 సంవత్సరాలు. మనం ఇప్పుడు పెళ్లి కోసం ఒక 2, 3 ఇయర్స్ డిలే అయిపోతేనే అయ్యో! నాకు ఏజ్ అయిపోతుంది. మనం గావచ్చు, లేతే మన అమ్మ, నాన్న కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చండి. ఈళ్ళందరూ ఏజ్ అయిపోతుందని చెప్పి మన మీద కామెంట్లు ఎన్నైనా చేయండి. కానీ దేవుడు సరైన సమయంలో సరైన కార్యం జరిగి చూపిస్తాడండి. అది ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటుందో తిరిగి వాళ్ళే మనకి సాక్ష్యం ఇస్తారు. ఎవరైతే నిన్ను మాటలు అంటున్నారో, ఎవరైతే నిన్ను అంటున్నారో, వివాహం విషయంలో కావచ్చు, నీ జాబ్ విషయంలో కావచ్చు, లేతే మీరు అబ్రాడ్ వెళ్ళే విషయం కావచ్చు, ఏ విషయం అయితే ఆ విషయం కావచ్చు. డిలే అవుతుంది. నువ్వెందుకు పనికిరావు. నన్నిట్లో ఫెయిల్ అవుతున్నావు. ఏంది ఇన్ని సార్లు ర్యాంకులు పోతున్నాయి. ఇన్ని సార్లు సీట్లు పోతున్నాయి అని ఎంతమంది అంటున్నారు. దేవునికి ఆ సమయాన్ని విడిచిపెట్టి చూడండండి. ఆ డెసిషన్‌ని ఒక్కసారి దేవుడికి విడిచిపెట్టి చూడండి. దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి మన జీవితాల్లో. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. లోకాన్ని జయించి, సర్వస్వాన్ని జయించిన దేవుడండి. సృష్టికర్త అయిన మన దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదండి. డిలే అవుతుందంటే ఒకటి ఆయన చిత్తంలో లేకపోవచ్చు. కానీ ట్రస్ట్ ఇన్ హిస్ టైమింగ్. నాకిది కావాలి అని అడిగే బదులు, నీ చిత్తమేంటో నా ఎడల బయలుపరచు. నా జీవితంలో నీ చిత్తమేంటో తెలియపరచు నా దేవా. ఆయనకు ఆ ప్రార్థన చేయడం చాలా గొప్ప థింగ్ అండి. నీకిష్టమైంది నువ్వు అడగడంలో తప్పే లేదండి. అడగడంలో తప్పే లేదు. ఎందుకంటే మన తండ్రి వినే దేవుడు. ఆయన చెప్తున్నాడు, నేను వింటాను, నిన్ను చూస్తాను. చూచే దేవుడు, వినే దేవుడు మన దేవుడండి. మన ప్రార్థనని వింటున్న దేవుడు, మన ప్రార్థనని చూచే దేవుడు. మనం అడగాలండి. మనకేం కావాలో మన తండ్రిని మనం అడగాలి. మన తండ్రి దయచేసే దేవుడు. కానీ ఆయన బిడ్డల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే, ఆయన బిడ్డకి ఏది మంచిదో సరైన సమయంలో దయచేసే దేవుడాయన. సో ట్రస్ట్ హిస్ టైమింగ్, ట్రస్ట్ హిస్ ప్లానింగ్ ఇన్ యువర్ లైఫ్. Give your life completely to God's hands. Then you will see the God hands in everything in your life.
కంప్లీట్లీ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద గాడ్. సీ ద మ్యాజిక్ ఆఫ్ ద గాడ్ దట్ డస్ ఇన్ యువర్ లైఫ్. ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ. 100% ఆయన చేతుల్లోకి మీ జీవితాన్ని ఇచ్చి చూడండి. అప్పుడు ఆయన చేయని ప్రతి దాంట్లో చూస్తాడు మీ జీవితంలో. ఆయన కార్యాలు చేసే దేవుడు అండి. మాటల మీద నిలబడే దేవుడు కాదు అండి. కార్యం చేస్తాడు మన దేవుడు. ఆయన చేసే కార్యాలు అలా ఉంటాయండి. యోసేపుని చూడొచ్చు మనం. 13 సంవత్సరాలు ఎన్నో సఫరింగ్స్ మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. బిట్రేయల్, అన్నలు తోడబుట్టిన వాళ్ళు మోసం చేస్తారు. ఎన్నో టెంప్టేషన్స్‌కి గురి అవుతాడు. ఎంతగానో శిక్షింపబడక ఎంతగా ఓర్చుకున్నాడు, ఎంతగా నిలబడ్డాడు దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి. ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాడు, దేన్ని బట్టి నిలబడ్డాడు యోసేపు అని చూస్తే దేవునితోనే కమ్యూనికేషన్ ఉంటుందండి. దేవుడితోనే మాట్లాడకుండా వాక్యానుసారంగానే నిలబడ్డాడు. దేవుని బట్టే నిలబడుకుంటాడు యోసేపు. అలాంటి జీవితం మనకు ఉండాలని ఎంత డిలే అయినా కావచ్చు. 13 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు వేచి చూశారు. అబ్రహాము, సారా పిల్లల కోసం కావచ్చు. ఎంతగానో వాళ్ళ విశ్వాసాన్ని వేచి చూశారు. ఎంతో ఫలవంతమైన జీవితాన్ని వాళ్ళు పొందుకున్నారండి. అలాంటి జీవితం వాళ్ళకి కావాలండి. అలాంటి బ్రతుకు మనకు కావాలి. అలాంటి విశ్వాసం మనకు ఉండాలండి. దాన్ని బట్టి మన జీవితాన్ని మనం నడవాలండి. మనం మూడో విషయం చూస్తే మనము అదే అధ్యాయంలో మార్కు 5:35 నుండి ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారితో చెప్పిన మాట. అక్కడి వరకు చూద్దాం మనం. 35 ఒక పని జరుగుతుంది. అతను ఎంతో విశ్వాసంగా స్టార్టింగ్ నుంచి దేవునితో నిలబడి వస్తున్నాడు. ఎందుకంటే ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో, ఈయన ఒక్కడే నా కూతుర్ని కాపాడగలడు అనే ఒక విశ్వాసంతో ఆయన ప్రభువు అని నమ్మి, ఆయనలో స్వస్థత ఉందని నమ్మి, విశ్వసించి ఆయనతో పాటు అట్లా వస్తూ ఉన్నాడు ఆయన. ఆయన కూడా నమ్మి వస్తూ ఉంటే సడన్‌గా ఒకరొచ్చి, నీ కూతురు చనిపోయింది. నువ్వు ఆయన్ని తీసుకురాక్కర్లేదు. ఇంకా నువ్వు ఆయన దగ్గర ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఆయన శ్రమ పెట్టవద్దు అని చెప్తున్నాడు. కానీ అక్కడ కూడా యాయిరు విశ్వాసం ఎప్పటికీ వదలలేదండి. ఇలాంటి సిట్యుయేషన్స్ మన లైఫ్‌లో ఎన్నో సార్లు ఎదురవుతాయి. అంటే రీజన్ టు లూజ్ ఫెయిత్. విశ్వాసాన్ని వదులుకునేంత కారణాలు మన జీవితాల్లో, సిట్యుయేషన్స్ ఎన్నో ఎదురవుతాయి మన జీవితాల్లో. అలాంటప్పుడు మనం ఎలా నిలబడగలుగుతాం, దేని మీద ఆధారపడి నిలబడగలుగుతాం అనేది ముఖ్యమైన విషయం అండి. లోకాన్ని బట్టి నిలబడుతున్నావా? దేవుని బట్టి నిలబడుతున్నావా? అదొక్కటి చూసుకుంటే. ఎందుకంటే మన జీవితాల్లో విశ్వాసం అనేది పక్కనోళ్ళకి చూపించడం కోసమో, లేతే వాళ్ళని చూసి మెచ్చుకోవాలి, వాళ్ళని చూసి బాగా ఇన్‌స్పైర్ అవ్వాలనే విషయం కూడా కాదండి. మన విశ్వాసం మన కోసం, మన జీవితాన్ని మనం ఆధ్యాత్మికంగా పెంచుకోవడం కోసం ఉపయోగపడాలండి. అది బయట వాళ్ళకి ఎలా చూపించాలంటే, మనల్ని బట్టి హెచ్చింపుకోకుండా దేవుని బట్టి హెచ్చింపగలిగే వాళ్ళు దేవుని మహింపరిచేలాగా మన విశ్వాసం, మన బ్రతుకు ఉండాలండి. చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మన విశ్వాసం ఎలా ఉండాలండి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, మన నిరీక్షణ అనేది కనిపించాలండి మన విశ్వాసంలో. ఇంకోటి, అదృశ్యమైనవి ఉన్నవనుటకు, అంటే అన్యులకు కనిపించింది మనకి మన విశ్వాసంలో కనిపించేది. మన విశ్వాసం వల్ల మనకు అది కనిపిస్తుంది, అన్యులకు కనిపించకపోవచ్చు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలండి. బయటోళ్ళకి అది పిచ్చిలాగా అనిపిస్తుంది, వెర్రితనంలాగా అనిపిస్తుంది. కానీ రక్షింపబడుచున్న మనకది ఎంత శ్రేష్టమైన మనకే తెలుస్తుందండి. మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7 వచనాలు చూస్తే, దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. యాయిరు జీవితంలో ఇదే జరిగిందండి. దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపనము దేవునికి తెలియజేయుడి. ఇక్కడ 5వ అధ్యాయంలో కింద 36 నుంచి మనం 40 దాకా చూస్తే ఆయన ఎక్కడ ఈ విశ్వాసాన్ని కోల్పోలేదండి. ఆయన ఒక్కటే చెప్పాడు. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిర అధికారితో చెప్పి తీసుకెళ్ళండి. అంటే ఒకటే చెప్తున్నాడు దేవుడు. ఎంతమంది ఎన్ని చెప్పినా, అన్ని జనులు మనకి ఎన్నో చెప్పొచ్చు మన జీవితాలను, బయట ఉన్న వాళ్ళు ఎన్నో చెప్పొచ్చు. మనం ఒకటి ఫాలో అవుతున్నప్పుడు మన విశ్వాసం కలిగి, మన దేవుడి మీద నమ్మకంతో, నా జీవితంలో జరుగుతుంది, మేలు జరుగుతుంది, నా దేవుడిని నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు అని నమ్మినప్పుడు బయటోళ్ళకి కూడా మనం చెప్పగలగాలండి. వాళ్ళు చెప్తారు, నువ్వు గుడ్డిగా నమ్ముకున్నావు దేవుణ్ణి, అది జరగదు నీ లైఫ్‌లో. ఎందుకు అంత నమ్ముకొని ఉంటావు? ఎందుకు గుడ్డిగా ప్రయత్నిస్తుంటావు? ప్రార్థన మీద ఆధారపడిన వాళ్ళు ఎన్నో మాటలు చెప్పొచ్చు. నీ చదువు విషయంలో కావచ్చు, నీ జీవితంలో జరిగే సిట్యుయేషన్స్ వల్ల కావచ్చు, ఎన్నో విషయాలు వాళ్ళు సలహాలు ఇస్తుండొచ్చు.
కానీ ఎక్కడ మన మెంటాలిటీ, మన విశ్వాసం ఎక్కడ దానివల్ల పడిపోకూడదండి. అలాంటి గట్టి విశ్వాసం మనకి ఉండాలి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నమ్మిక మాత్రమే ఉంచుము అని చెప్తున్నాడు. లక్ష్యపెట్టక భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచు. 2 చాలా మెయిన్ మ్యాటర్స్ అండి. భయపడకూడదు, నమ్మిక మాత్రం ఉంచాలి. 2 కలిసి ఉండాలి. భయపడ్డం ఆపేసి నమ్మడం మానేస్తే కష్టం అండి. లేకపోతే నమ్మకం ఉంచుతూ భయపడుతూ ఉంటే అది మీనింగ్‌లెస్ అది. నువ్వు భయపడుతూ ఉన్నావు కానీ నాకు నమ్మకం ఉంది అంటే అది జస్ట్ మీనింగ్‌లెస్. దేవుడిని నమ్మినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు నీకు భయం ఉండదు. లోపల ఒక ప్రశాంతత ఉంటది. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా, నీ చుట్టుపక్కల సిట్యుయేషన్స్ ఎన్ని ప్రతికూలంగా కనిపించినా, నీ లోపల ఒక శాంతి ఉంటది. ఆ శాంతి దేవుని వలన మాత్రమే వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడన్నా మీ కష్టాలు, మీ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు ఏమన్నా రావచ్చు. ఎలాంటి ఉపద్రవాలు రావచ్చు. ఒక్కసారి మోకాళ్ళొంగి ఆయన ప్రార్థనలో, ఆయన విశ్వాసంతో అడిగి చూడండి. ఆ సిట్యుయేషన్‌కి వెంటనే సొల్యూషన్ రాకపోవచ్చు కానీ, మీకు మాత్రం మనశ్శాంతి ఉంటుందండి. మీకు మాత్రం ప్రశాంతత ఉంటది. ఆయన చెప్తున్నాడు, శాంతిని నేను మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. మన దేవుడు తప్ప అలాంటి వాగ్దానం ఎవరు చేయరండి. మన దేవుడు మాత్రం ఇవ్వగలిగింది మనకి ఆ శాంతి మాత్రమే. ఏ మనుష్యుడు మనకి ఏది ఇవ్వలేడండి. ఏ మనుష్యుడు మనకి ఏది చేయలేడండి. ఆయన చేసే దేవుడు, మనకి ఇచ్చే దేవుడు, మనకి వాగ్దానం చేసిన దేవుడు. ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తున్న మన దేవుడండి. విశ్వాసంతో ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన చూచే దేవుడు, ఆయన వినే దేవుడు కాబట్టి ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తాడండి. మనం అడిగిన వెంటనే, ప్రార్థన చేసిన వెంటనే జరగకపోవచ్చు. ఇప్పుడు యాయిరు అడిగిన వెంటనే నా కూతురు ఇక్కడ చనిపోతుంది దేవా నువ్వు వచ్చి స్వస్థపరచు అనంగానే దేవుడు అనుకుంటే ఎంతసేపండి ఆయన ఎళ్లి తొందరగా వాళ్ళ ఇంటికెళ్ళి స్వస్థపరచలేడా? లేతే అక్కడే ఒక మాట చెప్పి నీ కూతురు అక్కడ బతికుంది నువ్వు వెళ్లి చూడు అని చెప్పలేడా? చేయొచ్చు. కానీ ఆయన అన్ని ఆటంకాల మధ్యలో యాయూరుని తీసుకెళ్ళడండి. ఆల్రెడీ యాయూరు అన్నీ తగ్గించుకొని తన స్థితిగతులను, తన ఉద్యోగాల్ని ప్రతి ఒక్కటి, ఆ చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రతి ఒక్క దాన్ని పక్కన పెట్టి, దేవుని దగ్గర తగ్గించుకొని తన కుమార్తె కోసం ఎప్పుడైతే ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నాడో యాయూరు, అప్పటికి కూడా దేవుడు ఎన్నో పరీక్షలొచ్చుంటాయండి. అలాగే మన జీవితంలో యాయూరులాగా ఎన్నో పరీక్షలు మనం ఎదుర్కొంటాం. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటుంటాం. ఎన్నో డిలేస్ ఎదుర్కొంటుంటాం మనం. ఎన్నో సార్లు మనకి జీవితాల్లో ఎన్ని ఆటంకాలొస్తాయంటే దాటగలుగుతామా ఇది? ఈ అబ్స్టకిల్ ఇదే మన లైఫ్ ఎండ్ చేసేస్తదింకా అనే సిట్యుయేషన్‌లోకి ఎళ్ళిపోతాం మనం. కానీ యాయీరు ఎలాగైతే దేవుని వెంట నడిచి వెళ్తున్నాడో, ఎంత విశ్వాసంతో నడిచి వెళ్తున్నాడో, అలాగే మనం అన్ని ఆటంకాలొచ్చినా యాయీరులాగానే మనం చేసిన ప్రార్థన ఫలిస్తుంది. నా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, ప్రామిస్ చేసిన నా దేవుడు నా జీవితంలో అది నెరవేరుస్తాడు అన్న ప్రణాళిక నా జీవితంలో నెరవేరుతుంది అన్న విశ్వాసాన్ని బట్టి ఆయన నడిచి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన అనేది ఫలిస్తుందండి. ఇంకోటి సెకండ్ పాయింట్ డిలేస్. ఎన్నో సార్లు డిలేస్ జరుగుతాయి మన లైఫ్‌లో. మన ఉద్యోగాల్లో కావచ్చు, మన వివాహ జీవితాల్లో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో ఎన్నో సార్లు డిలే వస్తుందండి. ఎన్నో సంవత్సరాలు వేచి చూసిన వాళ్ళున్నారు బైబిల్‌లో. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన జీవితాల్లో. ఇక్కడ యాయిరుని చూస్తే అక్కడ స్టార్ట్ అయ్యి ఎంతో దారంతా మనుషులొస్తున్నారు. ఆటంకాలు పడతానే ఉన్నాయి. రక్తస్రావం గల స్త్రీ వచ్చింది మధ్యలో. దేవుడు అక్కడ ఆగి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఎన్ని జరిగినా ఓపికతో దేవునితోనే నిలబడ్డాడు యాయూరండి. అలాంటి నిలబడే తత్వం మనకుండాలి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా ఈ లోకంలో, ఈ లోక పరిస్థితుల్లో మన జీవితాల్లో ఏం జరిగినా ఎక్కడ తొట్రులపాటు పడకుండా యాయూరు ఎలాగైతే దేవునితో నిలబడ్డాడో ఆ దారి పొడుగునా, అలాగే దేవుడితో మనం గూడా దేవుని పక్కన నిలబడుతూ ఉండాలి. అప్పుడే మన జీవితం ఫలిస్తుందండి. మన జీవితంలో చింత ఉండదు, చీకు ఉండు. ఆయన చింతింపకుడు నేనున్నాను మీకు లోకాన్ని జయించి ఉన్నానని చెప్తున్నాడు. భయపడొద్దని చెప్తున్నాడు. చింతించొద్దని చెప్తున్నాడు. శాంతిని మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ఎన్ని వాగ్దానాలు చేశాడండి మన దేవుడు మన కోసం. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మన ప్రార్థన చేయాలండి. మన ప్రార్థన సహవాసం అనేది దేవునితో మనకుండాలండి. లాస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అండి యాయిరు చేసింది. ఒక రీజన్ ఉంది తనకి. ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి, ఆ దేవుడిని వదిలేయడానికి. తన కుమార్తె చనిపోయింది. ఎందుకైతే అసలు దేవుడి దగ్గరికి వచ్చాడో, ఎందుకైతే ఈ లోకాన్ని వదిలేసి తన ఉద్యోగాన్ని వదులుకొని, అన్నీ వదులుకొని, ఒక మెట్టు అన్నీ వదులుకొని దేవుని దగ్గరికొచ్చి ప్రాధేయపడ్డాడో, అదే రీజన్ అయిపోయిందండి. తన కూతురు కోసం వచ్చాడు. తన కూతురే చనిపోయింది. ఇప్పుడు ఏంటి తనకి? అయినా తన విశ్వాసం సడలిపోలేదండి. దేవుడు మళ్ళీ అభయం ఇచ్చాడు. భయపడకుము, భయపడకుము. నమ్మిక మాత్రమే ఉంచుము. ఆ నమ్మకం మనకి అదే చెప్తున్నాడండి. ఇప్పుడు నువ్వు అదే స్థితిలో ఉన్నావా? దేవుడు నువ్వు అడిగింది ప్రార్థనలో నువ్వు ఏడ్చి ప్రతిరోజు అడుగుతుంటావు ఒక విషయం కోసం. ఎన్నో ఆటంకాలొస్తున్నాయి దానికి. ఎంతగానో డిలే అవుతుంది దానికి. నువ్వెన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుండొచ్చు. కానీ దేవుడు నీకు చెప్పే ఒకే ఒక మాట, భయపడకుము, నమ్మిక మాత్రమే ఉంచుము. భయమొద్దండి, విశ్వాసం ఉంచుదాం. మన జీవితంలో విశ్వాసం చాలా గొప్పదండి. చాలా కీ రోల్ ప్లే చేస్తది మన జీవితంలో విశ్వాసం అనేది. విశ్వాసం లేకుండా ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ప్రాధేయపడలేమండి. దేవుణ్ణి బ్రతిమలాడుకోలేం మనం. దేవుడు నాకు చెయ్యాలా? దేవుడు నాకిదీ దేవుడంటే విశ్వాసం లేకుండా అడగలేం మనం.
విశ్వాసంతో పూర్ణ హృదయంతో మనం దేవుని దగ్గర అల్లాడగాలండి. విశ్వాసం చాలా కీ రోల్ ప్లే చేస్తది. ఒక్కోసారి దేవుడు మన విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తాడు. ఇక యాయోరుని చూసాం మనం. అదే సమాజం ముందు ఇప్పుడు అధికారి వచ్చాడు, నన్ను ప్రభువుగా గుర్తిచ్చాడు, విశ్వసిస్తున్నాడు, స్వస్థత ఉందని అడుగుతున్నాడు. నేను ఇంటికెళ్ళి చేసేయాలని దేవుడు అనుకోలేదండి. ఎన్నో పరీక్షలు పెట్టాడు ఇక్కడ. ఎంతగానో డిలేస్, ఎన్ని ఆటంకాలొచ్చాయి. పరీక్షిచ్చాడు. యాయీరు ఆ పరీక్షలో గెలిచాడు. విశ్వాసాన్ని బట్టి గెలిచాడు. ఈయన మాత్రమే నా కూతుర్ని స్వస్థపరచగలడు అనే విశ్వాసంతో యాయీరు గెలిచాడండి. అలాంటి విశ్వాస్యత మనకుండాలండి. అలాంటి పరీక్షలు మనం ఎదుర్కొన్నప్పుడు మనం కూడా యాయీరులాగా దాటి అక్కడికి దరికి చేరగలగాలండి. ఆ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో డిలేస్, ఆ పరీక్షలొస్తాయి. మన విశ్వాసంతో గెలిచి రావాలండి ఆ పరీక్షలన్నిటిని. మన విశ్వాసం దేవుడిని కదిలిచ్చేలాగా ఉండాలండి. మన విశ్వాసాన్ని చూసి దేవుడే అనుకోవాలండి మన విశ్వాసం చూసి. ఈ బిడ్డ నా బిడ్డ విశ్వాసంతో అడుగుతుంది. దేవుడే చేస్తాడు మనకి. దేవుడే మన జీవితాన్ని ఫలింపజేస్తాడు. అలాంటి విశ్వాసం, దేవుడే చూడగలిగిన విశ్వాసం, అంత గొప్ప విశ్వాసం మనలో ఉండాలండి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మన నష్టాల్లో ఉన్నప్పుడు మనం నిలబెట్టేది మన విశ్వాసమే. దేవుడు చేసిన వాగ్దానాలు, దేవుని యొక్క ఆ వాగ్దానాల మీద నమ్మకం, ఆ వాగ్దానాల మీద చేసిన వాడి మీద విశ్వాసం. ఆ వాగ్దానాల మీద నమ్మకం, వాగ్దానం చేసిన దేవుడి మీద విశ్వాసమే మనల్ని ఆ కష్టాల నుంచి దాటింపజేస్తుందండి. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా, ఎన్నొచ్చినా మనల్ని దాటింపజేసేది ఆ మన విశ్వాసం మాత్రమేనండి. ఫెయిత్ అనేది, మన విశ్వాసం అనేది మనం ఒక యాక్షన్ చేయడానికి ప్రేరేపిస్తుందండి. ఏదైనా కార్యం చేయడానికి మన జీవితంలో. భయపడుతూ ఆగిపోయిన ఒక కార్యాన్ని ముందుకు ధైర్యంగా ఒక అడుగేసి చేయడానికి మన విశ్వాసం తోడ్పడుతుందండి. యాయీరు ఎలాగైతే సమాజ మందిరపు అధికారిని నేనెలాగా ఒక ఆయన దగ్గరికెళ్ళి నా సమాజం ఇష్టపడని ఒక వ్యక్తి దగ్గరికెళ్ళి నా కూతుర్ని స్వస్థపరచుము అని ఎలా అడగగలను నేను అని ఎక్కడ ఆలోచించలేదండి. తనకున్న విశ్వాసమే తనతో ఆ పని చేయించింది. అలాంటి విశ్వాసం మనకుండాలండి. అలాంటి పనులు చేయించగలిగే విశ్వాసం మనలో ఉండాలి. సమాజాన్ని వదిలిపెట్టగలగాలి, మనుషులను వదిలిపెట్టగలగాలి. ఎవ్వరేమనుకున్నా నా దేవునితో నేను నడవాలి అనే గట్టిగా ఉండే ఇది మనకి తేగలగాలి మన విశ్వాసం అనేది. అలాంటి మైండ్ సెట్ మనకు తీసుకురాగలగాలి మన విశ్వాసం అనేది. ఫెయిత్ ఈస్ ఎ ఫౌండేషన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అండి. ఇస్ ద బెస్ట్ పాయింట్, ఇస్ ద మెయిన్ పాయింట్. విశ్వాసమే మన రక్షణకు ఆధారం. విశ్వాసమే మన రక్షణకు ఆధారం. విశ్వాసం లేకుండా రక్షణ అనుభవంలోకి రానివ్వండి. అందరూ బాప్తిజం తీసుకొని రక్షణ తెచ్చేసుకున్నానని అనుకోవడం కాదు. విశ్వాసం లేకుండా మనం రక్షణను అనుభవించలేం మనం. రక్షణని అనుభవించడం చాలా ముఖ్యమండి. అలాంటి రక్షణను అనుభవించాలంటే మన దేవుడిని, మన యేసుక్రీస్తుని మనం నమ్మాలి. మనకు చేసే దేవుడు, మన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చే దేవుడు, మనం ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా, ఆటంకాలొచ్చినా మనం చేపట్టుకొని విడువని దేవుడు మన దేవుడని, ఆయన ఇచ్చిన రక్షణను పట్టుకొని రక్షణ అనుభవంలోంచి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మన విశ్వాసం మనం బ్రతికిస్తుందండి. ఎన్ని కష్టాలొచ్చినా మనం బ్రతకగలుగుతాం, మనం నిలబడగలుగుతాం. మన దేవుడు మనల్ని పట్టుకొని ఉంటాడు. దేవుడు ఎలాగైతే అతనితో కూడా వెళ్ళనని ఉంటదో యాయీరుతో, అలాగే మనతో వచ్చే దేవుడు, మనతోనే వస్తున్న మన దేవుడు. ఆయన పట్టుకొని మనం ఉండాలి. యాయీరు ఎలాగైతే స్టార్టింగ్ టు ఎండింగ్ ఆయనతో పాటు నడుచుకుంటా వెళ్ళాడో, అలా కూడా మన జీవితంలో ఎండింగ్ వరకు, తుది వరకు ఆయన దాంట్లో కలిసి నడుస్తూ మనం బ్రతకాలండి. యాయీరు ఎండింగ్‌కొచ్చేసరికి తన కూతురు చనిపోయినా గాని, దానికి మంచి ఒక రీజన్ దొరికింది ఆయన్ని వదిలి వెళ్ళడానికి. ఆ రీజన్ దొరికినా గాని ఆయన వదలకుండా, విశ్వాసంతో, భయపడకుండా, నమ్మిక ఉంచి ఆయన ఎలాగైతే పట్టుకొని ఉన్నాడో, మన ఎంత కష్టాలెదురైనా, నష్టాలెదురైనా సరే మన విశ్వాసంతో మనం గట్టిగా దేవుడిని పట్టుకొని ఉన్నప్పుడు మాత్రం మన జీవితంలో మనం నడవగలుగుతామండి. అలాంటి విశ్వాసం యాయీరు ఎలాగైతే కనపరిచాడో ఆ విశ్వాసాన్ని, అలాంటి విశ్వాసాన్ని మన జీవితంలో మనం కనపరుస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ఆయన చేసిన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరుతాయండి. ఆయన్ని పట్టుకొని మనం ఉన్నప్పుడు, మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటున్నప్పుడు, ఆ రక్షణ అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు, దేవుడు జీవితం ప్రతిఫలవంతంగా చేస్తాడండి. మనమేమి ఆయన జీవితంలో ఆయనకి అప్పగించుకోకుండా, మనం ఆయన రక్షణను అనుభవించకుండా, ఆయన మనకు చేయలేదని అనడం చాలా తప్పండి. మనం కంప్లీట్‌గా వి హావ్ టు సరెండర్ టు హిమ్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ లైఫ్. ఆయన ఆటంకాలు తేవచ్చు, పరీక్షించొచ్చు, డిలేస్ చేయొచ్చు. బట్ ట్రస్ట్ హిమ్. హిస్ టైమింగ్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. హిస్ టైమింగ్ ఈస్ పర్ఫెక్ట్. ఆయన సమయం ఉన్నతమైన. ఆయన చేసే ప్రతి ఒక్క సమయంలో చేస్తాడు. ఆయన సమయానికి చేస్తాడు. అది మనకు కరెక్ట్ కాకపోవచ్చు కానీ మన జీవితాలకు కరెక్ట్ అది. మన గురించి మనకంటే ఆయనకే బాగా తెలుసండి. మనల్ని సృజించిన దేవుడు మన దేవుడు. మనకేం అవసరతో సమస్తం ఎరిగిన దేవుడు, మన ప్రార్థనలు చూస్తున్న దేవుడు, వినే దేవుడు మన దేవుడు. మన ప్రార్థనలను అంగీకరించి సమాధానం ఇస్తున్న దేవుడు, వాగ్దానాలను ఇచ్చిన దేవుడు ఎప్పటికీ మరిచిపోడండి.
మనల్ని పట్టుకొని నడిపిస్తున్న దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడిని మనం విశ్వసించి, నమ్మి, భయపడకుండా ఆయనతో కలిసి నడుస్తూ పోవాలండి. ఈ లోకం ముందు ఆయన సాక్షులుగా, ఆయన బిడ్డలుగా, ఆయనిచ్చిన రక్షణని అనుభవిస్తూ, ఈ లోకం ముందు, ఈ అన్యుల జనుల ముందు మనం ఆయన సాక్షులుగా నిలబడగలగాలి. అలాంటి విశ్వాసాన్ని, ఆ ధైర్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమున్న మా తండ్రి, నా దేవా, నా ప్రభువా, మాకిచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములయ్యా. ఇప్పటిదాకా నా నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తుతులు, స్తోత్రములయ్యా. నువ్వేదైతే మాట్లాడించుకున్నావు, ఎక్కడైతే ఈ వాక్యం అవసరత ఉన్నదో నా ప్రభువా, అక్కడికి ఈ వాక్యం తీసుకుని వెళ్ళమని ప్రాధేయపడుతున్నాను నా ప్రభువా. నీకే స్తుతులు, స్తోత్రములయ్యా. నిజమేనయ్యా, యాయుడితో నువ్వు ఉన్నావు నా ప్రభువా. ఆ యాయుడితో నువ్వు వెళ్ళావు నా దేవా. అలాగా నీతో కలిసి నడుపుటకు నా దేవా మాకందరికీ ఆ భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నానయ్యా. ఎన్ని పరీక్షలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా నా ప్రభువా, ఎన్ని డిలేస్ వచ్చినా మా జీవితాల్లో నా దేవా, ఎక్కడ తడపడకుండా, ఎక్కడ తొట్టిల్లిపాటు పడకుండా నా దేవా, నీదెంట నడిచి నీతో ఉండు బిడ్డలుగా మమ్మల్ని చేయమని కోరుకుంటున్నాను నా ప్రభువా. మా విశ్వాసంతో మేము ఈ లోకాన్ని జయించగలిగే భాగ్యాన్ని దయచేయము నా దేవా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని లోటుపాట్లు వచ్చినా నా దేవా, మా విశ్వాసంతో నా దేవా వాటన్నిటిని నెట్టుకొని నా దేవా, వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని నా దేవా, నీ దగ్గరకు నీ చెంతగా వచ్చిన నాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను ప్రభా. నీ ఎదుట మేము సిగ్గుపడి వారంగా కాక నా దేవా, బలా మంచి దాసుడని మాట తెచ్చుకుని బిడ్డగా లాంటి జీవితాలు మాకు అందరికీ దయచేయమని కోరుకుంటున్నానయ్యా. యాదటువంటి విశ్వాస జీవితాన్ని మాకు దయచేయమని నా దేవా. ఈ లోకపు స్థితిగతులను పక్కన పెట్టిన దేవా, కేవలం నీ బిడ్డగా నా దేవా, నీ యందు ప్రాధేయపడి నీ ప్రార్థన సహవాసంలో నేను బ్రతుకున్నట్టు భాగ్యాన్ని మాకు దయచేయము నా దేవా. అలాంటి ప్రార్థన జీవితాలను మాకు దయచేయము నా దేవా. నీతో సహవాసం చేయుటకు నా దేవా, ఉన్నతమైన సమయాన్ని నీకు ఇచ్చినట్లుగా సహాయం చేయము నా దేవా. మా లైఫ్లో ఏది ప్రియారిటీ కాకుండా నా దేవా, కేవలం నీవు మాత్రమే మా జీవితంలో ప్రియారిటీ ఉండేలాగా సహాయం చేయము నా దేవా. మా కుటుంబాల్ని, మా జీవితాన్ని నీ పాదాలకు సమర్పించుకుంటూ, ఈ కార్యక్రమం మనకి సార్ నీ పాదాలకు సమర్పించుకుని నీ మహిమగా జరుగులాగా చేసినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు నీకు అర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.